ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 81 అధ్యాయము మనము నేర్చుకుందాం. దేవుడు ఈరోజు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో మనము నేర్చుకుందాము. మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి. గిలకత గిలక తప్పెట పట్టుకొనుడి. సర్వమండలమును మనోహరమైన సితారను వాయించుడి. అమావాస్య నాడు కొమ్మ ఊదుడి. మనము పండగ ఆదరించు దినమగు పున్నము నాడును కొమ్మ ఊదుడి. అది ఇజ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించెను. అక్కడ నెరగని భాష వింటిని. వారి భుజముల నుండి నేను బరువు దింపగా వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపద కాలమందు నీవు మొర్ర పెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుములు దాగు చోటలో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. మొరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒక్కటైనను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చెయ్యకూడదు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి. ఇజ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వక్రియ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గము నన్ను ననుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కెదను, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించెదను. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. పిల్లలారా, ఈ మాటలు మీరు ఆలకించారా? దేవుడు విగ్రహారాధన ఎంత అసహ్యించుకుంటున్నాడో ఈ యొక్క వచనములో మనము చూడగలము. ఎందుకంటే దేవుడికి నచ్చని కార్యము, ఆయనకు రావాల్సిన మహిమను ఏ ఒక్కరికి కూడా దేవుడైతే ఎంత మాత్రము కూడా దాన్ని చెందనివ్వడు. ఎందుకంటే మహిమకు అర్హుడు ఆయనే. ఆయనే ప్రేమ స్వరూపుడు. ఆనాడు ఐగుప్తులో నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడను నేనే అని ఇతర దేవతలు మీరు ఏమాత్రము కూడా పూజ చేయకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నారు. ఎంతగా మన పితరులైతే దేవుని మాట వినక ఆయన నిత్యము కూడా శోధిస్తూనే ఉన్నారంట. వారు మరలా ప్రార్థించినప్పుడు, దేవుడు కృప చూపించినప్పుడు వారు నోటితో అయితే వారి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అంతేకాకుండా వారి పెదవులై నుంచైతే స్తుతియాగం వస్తుంది గాని, వారి హృదయ కాఠిన్యం అయితే వారి స్వబుద్ధినే ఆలోచన చేసుకుంటూ దేవుడికి వ్యతిరేకంగా వారు జీవించినట్లు ఇక్కడ ఈ వచనములో మనం చూస్తున్నాము. ఇజ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు అని దేవుడు చెప్తున్నాడు. అటువంటి గుణాలు మనలో ఏమైనా ఉన్నాయేమో అని ఈ ఉదయ కాలమున మనలని మనము దేవుడికి సమర్పించుకొని అటువంటి పూర్వీకుల
బుద్ధులు మనలో ఏమైనా ఏ పాపమైనా మనలో ఏలుతుందేమో అని జాగ్రత్తగా మనం దేవుడికి అప్పచెప్పుకొని, మనం ఆయన కృప కొరకు వేడుకుంటే, మనకైతే దేవుడు ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఎందుకంటే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపేదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి అంటున్నాడు. మనమైతే దేవుడు నిర్మించిన నిర్మాణకులమై ఉన్న మన సృష్టికర్త, మన దేవుడైన యెహోవాయే కాబట్టి, ఆయన ఏ మాత్రము గాయములు రేపేవారిగా, అతన్ని ఎంత మాత్రము మన బాధ పెట్టేవారిగా, మన క్రియల వల్లనే మాత్రమే ఆయన నామము కూడా అన్యజనుల ఎదుట దూషణ పాలవుతూ ఉంది. మనము చేసే పిచ్చి ఆలోచనలు బట్టే ఆయన గాయములంట మనము రేపుతున్నామంట. యెహోవా ఎప్పుడైతే మనం కృప కొరకు ఆయన్ని అడుగుతామో, వెంటనే ఆయన కరుణామూర్తి, ప్రేమామూర్తి కాబట్టి ఆయన కృప చేత మనలను రక్షిస్తాడు. శ్రేష్టమైన గోధుమలతో నిన్ను అనుగ్రహించి వాటిని పోషిస్తాడంట. కొండ తేనెలతో కూడా మనల్ని పోషిస్తానని మన దేవుడైతే చెప్తూ ఉన్నాడు. అర్థమైందా పిల్లలు? అట్లాగనే కాకుండా అమావాస్య అని అది కూడా దేవుడు ఈ రోజున ఆచారంగా కాకుండా ప్రతీదీ కూడా ఆయన నిర్వహించినది. ఆ రోజున పాత నిబంధనలో ఏదైతే దేవుడు ఇచ్చి ఉన్నాడో అది క్రొత్త నిబంధనలు ఈ రోజుకి కూడా అదే శాశ్వతము. ఎందుకంటే మాట మారని దేవుడు, మాట తప్పిపోని దేవుడు. ఆయన మాట నిన్న, నేడు, నిరంతరము కూడా ఏకరీతిగా అయిన దేవుడు. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడు. యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి అంటున్నాడు. మనం ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థిస్తూ కీర్తనలు ఎత్తి మనం ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఆయన్ని స్తుతించేవారిగా, ఆయన మహిమపరిచేవారిగా మనం ఉన్నప్పుడు ఎంత జాలి, దయ, ప్రేమ కలిగిన దేవుడు మనకున్న బాధల నుంచి, శ్రమల నుంచి, నిందల నుంచి, అవమానాల నుంచి, మనకున్న వ్యాధుల నుంచి, కరువుల నుంచి, సమస్తముల నుంచి కూడా దేవుడు విడిపించగలడు. ఆయన మాట వెనక అవిధేయతులమైన మన వల్లనే ఆయన గాయములు రేపుతూ ఉన్నాం. అర్థమైందా పిల్లలు? ఈ వచనములోని దాని భావము మీరు గ్రహించి దేవునికి ఇష్టకరముగా మీరు జీవించండి. ఎందుకంటే దేవుడు లేని రోజు రోజే కాదు, దేవుడు లేని బ్రతుకు బ్రతికే కాదు. ధనవంతుడిని లాజర్‌ను కూడా మనం బైబిల్‌లో చూసి ఉన్నామనమాట. దేవుడు లేకుండా మనం ఈ లోకంలో సమస్తము ఉండవచ్చు. కానీ దేవుడు లేకుండా మనం జీవించినప్పుడు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.